ఇద్దరూ వద్దు. అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత. తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణకర్త క్లూనీ. భారత్ సంతతిలో అంటే మన ఫీమేల్ ఎవరైతే ఇప్పుడు బైడెన్ కింద వర్క్ చేస్తుందో ఆమె మీద జర్ర కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. గత ఎన్నికలతో పోలిస్తే బైడెన్ పట్ల భారత సంతతి అమెరికన్లో ఆధార 19% తగ్గింది. బుధవారం విడుదలైన సర్వేలో 46% మందే ఆయనకు ఓటేస్తామని చెప్పారు. 2020లో 65% మంది బైడెన్కు ఓటేశారు. అయితే మారిన ఓటర్లంతా ట్రంప్ వైపునకు మళ్ళినట్లు కనిపించలేదు. 2020లో ట్రంప్నకు 28% మంది ఓటేగా ఈసారి ఆయనకు ఓటేస్తామని 30% మంది భారత సంతతి అమెరికన్లు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పట్ల 54% మంది అభిమానం చూపారంటే చూస్తున్నాం కదా. యాక్చువల్గా కమలా హ్యారిస్కి ఇండియన్స్ అంటే చాలా వరకు కోపంగా లేదా ఆవిడకి అంత పెద్ద ఇంట్రెస్ట్ కానీ సపోర్ట్ కానీ చేస్తున్నట్టుగా ఏనాడు అయితే మన కథనాలు అయితే నేనైతే చూడలేదన్న పర్సనల్గా. సో మొన్న ఇది ట్రంప్ ఇది ఎవరైతే విదేశాల నుంచి వస్తారో వాళ్ళకి ఇమీడియట్ చదువుకోవడానికి వస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఏదైతే హామీ ఏదో స్టేట్మెంట్ ఏదో మాక్సిమం ఇండియన్స్ చైనీస్ వీళ్ళందరూ కూడా మాక్సిమం సపోర్ట్ ఆయనకు ఎక్కువ ట్రంప్ వైపు ఎక్కువ పెరుగుతున్నట్టు తెలుస్తా ఉంది.